నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీదేవి ఆలయం నిర్వాహకులు, శ్రీ విద్యా ఉపాసకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. జయ జయ శంకర హర హర శంకర. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీశైల మహాక్షేత్రం నుండి స్వామివారి యొక్క దర్శన మహద్భాగ్యం పూర్వజన్మ సుకృత ఫలితం వల్ల సాధ్యమవుతుంది. ఎన్ని పర్యాయాలు శ్రీశైల క్షేత్రం ప్రయాణం చేసినప్పటికీ కూడా మరలా ఎన్నిసార్లు శ్రీశైల క్షేత్రం వచ్చినా కూడా మరలా వచ్చేటప్పుడు ఎంత వేగంగా వస్తామో స్వామివారి సన్నిధానంలోకి. మొత్తం శ్రీశైలం అంటే శ్రీశైల క్షేత్రంలో కొలువు తీరినటువంటి ఆ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారు ఈ జగత్తు మొత్తానికి కూడా మాతాపితరులు, తల్లి తండ్రి. ఇక్కడికి వచ్చేటప్పుడు తల్లిదండ్రులను ఏ విధంగా అయితే మన దగ్గరికి వాళ్ళు వస్తున్నా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, వాళ్ళను చూసినప్పుడు వచ్చేటువంటి ఒక ఆనందం అంతా ఇంత కాదు. అదే మాదిరిగా శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చేటప్పుడు ఆగమేఘాలపైన ఘాటి ఎక్కుతూ అంత ప్రకృతి రమణీయమైనటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక ఈ ప్రకృతి సౌందర్యం మొత్తం చూస్తూ ముగ్ధ మనోహరంతో చక్కగా తెలియని ఆనందం. ఇదొక లోకం. స్వర్గం అంటే ఎక్కడో ఉండదు. శ్రీశైల క్షేత్రం మొత్తం కూడా ఒకరోజు నిద్ర చేసి ప్రాంతం మొత్తం కూడా ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, ఇంకా ఎన్ని రోజులున్నా కూడా తనివి తీరదు. ఆ స్థాయిలో స్వామివారి క్షేత్రంలో ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. ఇక్కడ నిద్ర చేసి ఆ ఓం నమ శివాయ అనేటువంటి ఒక పదం మనం చిన్నప్పటి నుంచి చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని క్యూ లైన్లోకి తీసుకెళ్ళిన మన పెద్దలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఓం నమ శివాయ అనేటువంటిది స్వామివారి యొక్క నాదం శ్రీశైల క్షేత్రంలో మాత్రమే వినిపిస్తుంది. ఆ క్షేత్రంలో విన్నటువంటి ఒక ఆ శివ పంచాక్షరి మహామంత్రం ఇక్కడికి రాగానే తెలియని ఒక అనుభూతి అసలు మాటలకి వర్ణించడానికి వీలుండదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఆనందో బ్రహ్మ, ఈ బ్రహ్మానందమైనటువంటి ఒక ఆ స్వ అనుభవం ఎవరి జీవితంలో వాళ్ళకి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అది అర్థమవుతుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి నిత్య జీవితంలో, కాస్త మనస్సు బాగోలేదు, మీరు వేరే ఆలోచన పెట్టుకోకుండా శ్రీశైలం వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని, భ్రమరాంబ వారిని మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకొని కాస్త ఆహ్లాదంగా ఆ గోపురం వైపు చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రకృతి దృశ్యాల వైపు అన్నిటి కూడా చూస్తూ కాస్త రిలాక్స్ అయితే మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా మనము ఆలయాలు ఎందుకు నిర్మాణం చేయాలండి? 32,000 కోట్ల మంది దేవతలు ఎందుకండి సనాతన ధర్మంలో అంటే పిచ్చివాళ్ళే చెప్పల. మన మందుల షాపుల్లో అనేక రకాల ఔషధాలు ఉండబడేటువంటి ఒక టాబ్లెట్స్ ఎన్నో ఉంటాయి. కన్నుకు ఒక డాక్టరు, ముక్కుకు ఒక డాక్టరు, హార్ట్కు ఒక డాక్టరు, చేతులకు ఒక డాక్టరు, అవయవంలో ఉండబడేటువంటి ప్రతి దానికి ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు. అలానే మన ఈ శరీరాన్ని మొత్తాన్ని మనకు అందించినటువంటి ఒక పరమాత్మ ఆ శివలింగ రూపంలో దర్శనమిస్తూ ఆ రూపాల్లో ఉండబడేటువంటి ఒక స్వరూపం ఎత్ర కుత్ర స్థితం దేవం సర్వ్యాపీశ్వరం యల్లింగం పూజయే నిత్యం వందే మకారాయ నమో నమః అని న్యాసం చెప్తా ఉంది. ఆ స్వామివారు ఇక్కడ ఒక రూపంలో అని కాదు, అనేక రూపాలలో ఆ శివశక్తి అనేటువంటిది ఆవిర్భావం జరిగి ఆ పరదేవతా శక్తితో మరి ఈ ప్రకృతి మొత్తాన్ని కూడా సంరక్షణ చేస్తూ మనల్ని కాపాడుతూ నిరంతరము కూడా నేనున్నాను అని చెప్తున్నారు. ఆఖరికి శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నేనున్నాను అని చెప్పగలిగేటువంటి ఒక మరి భోలాశంకరుడు ఆ పరమేశ్వరుడు. ఇక్కడ ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు మనకు వచ్చినటువంటి ఒక కష్టం ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటే పలచనవుతాం. జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో చెప్పుకునేవి కొన్ని ఉంటాయి, చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. ఆ చెప్పుకోలేనటువంటి సమస్యలు ఏవైనా సరే ఎవరితో చెప్పినా కూడా అది పరిష్కారం అవుతుందో కాదో తెలియదు, కానీ భగవంతుడితో మాట్లాడటం అనేటువంటిది మీరు
అలవాటు చేసుకుంటే ఈ యొక్క సనాతన ధర్మంలో ఆలయాలు ఉండడం వల్ల ఈ ఉన్న సమస్యలకి ఎవడు పిచ్చివాళ్ళు కావట్ల. ఆలయాలు అనేటువంటిది లేకుండా కేవలం ఈ విగ్రహారాన్ని ఆరాధన అనేటువంటిది లేకపోతే ఒక వ్యక్తికి కలిగినటువంటి ఒక సమస్యలు వాడి మనసులో పొందేటువంటి ఒక భయ ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అధిగమించడానికి క్షేత్రం ఒక ప్రధానమైనటువంటి ఒక పాత్రను పోషిస్తూ ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో ఋషులు యుగ యుగాలుగా ఈ ఆగమ శాస్త్రాల ద్వారా ఆలయ నిర్మాణము దాని లోపల ఉండబడేటువంటి ఒక శక్తిని నిక్షిప్తం చేసి మనకు అందించి మనం కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఖర్చు పెట్టినా కూడా మనం పొందలేనటువంటి ఒక ఆనందం ఏదైతే ఉందో, మీరు నమ్మిన దైవం, మీరు ఇష్టపడినటువంటి ఒక దైవ క్షేత్రానికి వెళ్తే ఆ అనుభూతి మీకు వస్తుంది. శ్రీశైలం వెళ్ళొచ్చారు, ఏమొచ్చిందండి? నేను వెళ్ళాను, స్వామివారితో మాట్లాడొచ్చాను, స్వామివారిని దర్శనం చేసుకున్నాను. స్వామివారి యొక్క అనుగ్రహం చేత నా జీవితంలో కష్టాలను తొలగిపోతే ఆయన చూసుకుంటారు. ఎవరైనా ఏమనంటే కూడా, ఎరా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నేను నిన్నేమనకపోవచ్చు, కానీ పైన పరమాత్మ ఉన్నాడురా అంటాడు. ఆ పరమాత్మ ఉన్నాడురా అనే పదం ద్వారానే ఇతను ఎంత ధైర్యం, ఎవరున్నాడురా నీ పక్కన అడిగితే పరమాత్మ ఉన్నాడురా, భగవంతుడు ఉన్నాడురా, చూస్తున్నాడురా అని ఆ చెప్పుకోవటంలో ఎంత గర్వం ఫీల్ అవుతాం. ఆస్తి, అర్ధబలం, అంగబలం ఎన్ని ఉన్నా దైవబలం లేకపోతే మనం ఎందుకు పనికిరాం. దైవబలం లేకపోతే, క్షేత్రాలే లేకపోతే పిచ్చివాళ్ళుగా మారిపోయి దేశంలో ఏ రోజో బట్టలు చింపుకొని రోడ్డు మీద పడేటువంటి ఒక పరిస్థితి. అంటే వచ్చేటువంటి ఒక ఈ గ్రహాల యొక్క ప్రభావం కావచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. ఒక క్షేత్రానికి వెళ్ళి ఆ భగవంతుడిని దర్శనం చేసుకోవడం వల్ల మానసికంగా ఎంత ఆనందాన్ని పొందుతాడో అంత ఆనందాన్ని పొందుతాడు. చెప్పలేం, మాటలకు వర్ణించలేం. అందువల్ల ఈ యొక్క ధర్మం ఇప్పటికీ కూడా ఇన్ని ఆలయాల్లోకి ఇంతమంది భక్తులు రాగలుగుతున్నారంటే వాళ్ళకి కలిగేటువంటి ఒక అద్భుతాలు ఎన్నెన్నో. ప్రతి దేవాలయంలో, ప్రతి క్షేత్రంలో, మన దగ్గర ఉన్న దేవాలయాల్లో కూడా శక్తి ఉంటుంది. కాకపోతే దూరంగా ఉండబడే క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, మన చుట్టూ ఉండబడేటువంటి ఒక సమస్యలు ఏవైతే ఉంటాయో మనల్ని ఆ ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళనివ్వవు. మన పక్కన మన ఇంట్లో ఉన్న దేవుడి మందిరం దగ్గరికి కూడా మనల్ని వెళ్ళనివ్వవు. ఓపిక చేసి పట్టుదలతోనైనా చక్కగా ఇష్టదైవానికి సంబంధించిన రోజు మనం వెళ్ళగలిగితే భగవత్ అనుగ్రహం మనకి లభిస్తుంది. భగవత్ ఆరాధన మనం ఎంత ఎక్కువగా చేస్తే అంత అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు మనం పొందగలుగుతాం. ఆలయాలకి విరాళాలు ఇచ్చేది ఎందుకంటే, ఇక్కడ అన్నదాన సత్రాలకు కావచ్చు, లేకపోతే ఆలయాల్లో ఉండబడేటువంటి యొక్క ప్రసాదాల కైంకర్యాలకు కావచ్చు, ఇక్కడ వసతి సముదాయం దేవాలయం వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఒక ఈ వసతి గృహాలు కావచ్చు, దేనికైనా సరే ఏ క్షేత్రంలోనైనా సరే విరాళాలు ఇచ్చేది ఎందుకంటే, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది, చుట్టాలింటికి, పక్కాలింటికి, స్నేహితుల దగ్గరికి వెళ్తే వీడు బాగా కోటీశ్వరుడు అయ్యి ఉండి బాగా లబ్ధి పొందినటువంటి ఉన్నత స్థితిలో ఉంటే వీడు నావాడరా అని 100 మందికి చెప్తారు. సమస్య అనేటువంటిది ఉండి ఏమీ లేనిటువంటి వాడి స్థితిలో సమస్యలో ఉన్నటువంటి వాడి ఇంటి ముందుకు పోతే తలుపులు వేసేసుకుంటారు. వీడి సమస్యతో ఉన్నాడు, వీడు మన దగ్గరకు వస్తే వాడి సమస్య మనకు వస్తుందో ఏమో అని. కానీ దేవాలయంలోకి వెళ్ళి చక్కగా మనం దర్శనం చేసుకుని పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు, ఓపికగా ఉన్నప్పుడు విరాళాలు ఇచ్చి మనకంటూ ఒక వసతి గృహాన్ని ఒక క్షేత్రంలో ఏర్పాటు చేసుకుంటే మనకు ఉండబడే ఆస్తులు పాస్తులు అవి ఉంటాయి. కన్న కొడుకులే అవ్వచ్చు, బంధువులే అవ్వచ్చు, సమాజమే నిన్ను మోసం చేయవచ్చు. కానీ ఒక క్షేత్రంలోకి వచ్చి విరాళాలు ఇచ్చి దాన ధర్మాలు ఇచ్చేసి అక్కడ మనం చేయగలిసి చేస్తే చివరికి ఆ పరమాత్మ సన్నిధిలో కాసేపైన సెదతీరడానికి కుదురుతుంది. అందువల్ల ఇలాంటి వ్యవస్థలు వాళ్ళెవరో కట్టారు, పూర్వీకులు తపస్సు చేసి అని ఆగకుండా ఈ లోక క్షేమార్థం ఇంత అద్భుతమైనటువంటి ఒక క్షేత్రాలన్నీ కలగలిపి రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం త్వరగా సిద్ధించాలని, 90 ఎకరాల విస్తీర్ణంలో 16 దేవాలయాల నిర్మాణము, 1,00,000 గోవులు పెంచడం, ఇవన్నీ నేను సంకల్పం చేశాను.
అమ్మవారు ఏ రూపంలో ఎలా ముందుకు తీసుకెళ్తుందో నాకైతే తెలియదు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు చేయడానికి నేను ఈరోజు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్ళటానికి కారణం శ్రీశైల మల్లికార్జున స్వామి వారు, భ్రమరాంబ అమ్మవారి యొక్క మరి మొట్టమొదటి బీజం ఇక్కడే. ప్రతి ఒక్కళ్ళు ఈ స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పానికి సంబంధించి చక్కగా అందరూ భాగస్వాములై భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ, మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రతి నెల మన పీఠం ద్వారా నిర్వహించి ఎవరెవరైతే మన పీఠాలకి ఆలయానికి స్వర్ణాలయానికి విరాళాలు అందిస్తున్నారో, అట్లనే బంగారపు శ్రీచక్ర నిర్మాణ మహాసంకల్పం, ఈ ఆలయం త్వరగా పూర్తి కావడానికి బంగారపు శ్రీచక్ర నిర్మాణం 1 కేజీ బంగారంలో నిర్మాణం చేయాలని మహాసంకల్పం. ఈ కార్యక్రమాలు వేటిల్లోనైనా సరే మీరు మరి అతి శీఘ్రంగా విరాళాలు అందించండి. మీ పేరుతో నిత్యార్చనలో పాల్గొనండి. అంటే గోతనామార్చన స్వామివారికి సంబంధించి రోజు పీఠంలో సువర్ణలింగార్చన, సహస్రాధికముగా బంగారపు శివలింగాలతో అర్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మీ పేరుతో జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. జయ జయ శంకర, హర హర శంకర, జై కామాక్షి.